ఈరోజు ఎంతమంది పశువులను తీసుకొని వచ్చారు సంఘానికి? ఎందుకు తీసుకురాలేదు? సంఘానికి వచ్చినప్పుడు ఈ మేకపిల్ల తీసుకురమ్మని వాక్యంలో ఉంది కదా, ఎందుకు తీసుకొని రానివ్వట్లేదు అని అడిగినప్పుడు ఏం సమాధానం ఇస్తారు వాళ్ళకి? అది ఇప్పుడు మనకు అవసరము లేదు. యేసుక్రీస్తు మనకు మరణించాడు, మనకు నిష్కలంకమైన రక్తము మనకు చిందించబడింది అని. అవునా? ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా నూతన నిబంధన ప్రకారము మీ యొక్క ఆలోచన మారాలి. అదే ఉదాహరణ మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి. గుడ్డి బర్తలోమియ గురించి తెలుసు కదా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటాడు. అది నూతన నిబంధన ప్రకారమైన ప్రార్థన అవునా కాదా? గుడ్డి బర్తములకు ఆ రోజు యేసుక్రీస్తు నిబంధన లేదు. గుడ్డి బర్తములోకి లేనిది మనకున్నది ఏంటి? నూతన నిబంధన. నూతన నిబంధన యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చింది. అప్పటి వరకు యేసుక్రీస్తు రక్తం చిందించబడలేదు. యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన తరువాతే నూతన నిబంధన వచ్చింది. అందుకనే గుడ్డి బర్తలోమియ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా ప్రార్థన చేసినప్పుడు తప్పులేదు, ఎందుకంటే ఆయనకు నిబంధన లేదు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీ అందున్న క్రీస్తు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అంటాడు, ఇక జీవించువాడు నేను కాదు నాలో క్రీస్తువే అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? నా యందు ఉన్నాడని చెప్పండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఆ నిబంధన గుడ్డి బర్తంలోకి లేదు. ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అన్న నిబంధనలో నువ్వు ఉన్న తర్వాత నన్ను విడువకయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అది నూతన నిబంధనకు అనుగుణంగా ప్రార్థన చేసిన ప్రార్థన అవదు. ఈరోజు మనం అలాగా ప్రార్థన చేస్తే ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి కోడెతోనో దూడతోనో ఈ యొక్క సంఘములోకి నన్ను అంగీకరించు ప్రభు అని చెప్పినట్టు ఉంటుంది. హోషేయలో రాస్తాడు, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు అని. ఈరోజు యేసు రక్తంలో శక్తి లేక కాదు, లేదంటే సాతానికి మహాశక్తి ఉన్నందుకు కాదు, మనకు జ్ఞానము లేదండి. ఏ నిబంధనలో ఉన్నావు? ఏం చేశాడు దేవుడు నీ కొరకు? ఎప్పుడైనా వాక్యాన్ని నూతన నిబంధన ప్రకారం నువ్వు చదవడం నేర్చుకున్నావా? అందుకనే పౌలు బతిమలాడుచున్నాడంట. ఏంటి? ఒకటే ప్రార్థన పౌలుకి సంఘం కొరకు, అన్ని వారి కనులు తెరవబడాలి, వారి కనులకు ప్రత్యక్ష జ్ఞానము రావాలి. పేతురు లాంటి గొప్ప దైవజనుని కూడా పౌలు ఎదురించాడు. నూతన నిబంధనకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా యూదులతో కూర్చోవాలి, అన్యజనులతో కూర్చోవద్దన్న ఆచారం ఎలా పాటిస్తావు పేతురు? నూతన నిబంధన ప్రత్యక్ష ప్రతి ఒక్కరికి రావాలి అని ఆయన పత్రికల్లో రాస్తూ వచ్చాడు.